ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను నా తండ్రి అని చెప్పుకునే పరిస్థితే వస్తే నేను చావనైనా చస్తాను, కానీ నువ్వు నా తండ్రి అని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోను. అసలు నిన్ను తలుచుకున్న ప్రతిసారి సిగ్గుతో చచ్చిపోతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను అనుభవిస్తున్న మెంటల్ టార్చర్కి కారణం ఎవరో తెలుసా సార్? మీరే సార్. తండ్రిగా నా వెడ్డింగ్ కార్డులో నువ్వు పేరు వేసుకుంటావా? హౌ డేర్ యూ! తండ్రిని కనుక ఐ విల్ డేర్. మిస్టర్ కృష్ణ ప్రసాద్, రే, నువ్వెంత అరిచినా తండ్రి కొడుకులుగా మన మధ్య బంధం తెగిపోదురా. ఎందుకు తెగిపోదు? ఒక్క నిమిషం. ఇప్పటికీ 2 సార్లు అడిగానండి విడాకులు తీసుకుందామని. ఇప్పుడు నా కొడుకు ఎదురుగానే అడుగుతున్నాను, మనం విడాకులు తీసుకుందాం. విడాకులు తీసుకుంటే విడిపోవచ్చు, విడిపోతే బంధాలు తెగిపోతాయి. మీరెవరో మేమెవరో. హలో, ఇన్నాళ్ళు నీ మీద ఆవేశం వచ్చిన ప్రతిసారి నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉందన్న ఆలోచనే నిన్ను ఏమీ చేయకుండా ఆపేసింది. ఇప్పుడు మా అమ్మే చెప్తుంది ఆ తాళి తీసి పక్కన పెట్టేస్తానని. ఇక నువ్వు మాకు ఏమవుతావు? ఏమీ కావు. సంతకం పెట్టు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? కృష్ణ ప్రసాద్, రా. సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టు. రాయ్ 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 రాయ్. తప్పుకుంటే బంధాలు తెగిపోతాయా? తెగిపోతాయి. తెగిపోతాయి. రాయ్, కాసేపు నేను ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టేశానని అనుకుందాం. కోర్టు నాకు మీ అమ్మకి విడాకులు మంజూరు చేసిందని అనుకుందాం. అంటే మేమిద్దరం విడిపోయినట్టే కదా. అలాంటప్పుడు మన మధ్య బంధం తెగిపోయినట్టే కదా. నేను నిన్ను కొట్టాను కదా, నన్ను తిరిగి కొట్టు. కొట్టు. కొట్రా. కొట్రా. తిరిగి కొట్రా. కొట్టు. ఏయ్, కొట్టు. 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 కొట్టు.
తెగిపోయే బంధాలు కాదరా. బజార్లో వస్తువులు, ఈవిడికి నాట్యం రాదని మొన్న హోటల్లో ఈవిడితో నేను పోటీ పడి నేను ఓడించాను. నేను మా అమ్మకు ఏకలవ్య శిశురాలనని నిరూపించుకున్నాను. కలపగలవా నాతో అడుగు, పడగలవా నాతో పోటీ. మా అమ్మ పేరు మీదే మా నాన్నగారు నాతో ఒక డాన్స్ అకాడమీ పెట్టిస్తున్నారు. మా అకాడమీలో ఫీజులు ఉండవు. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీరేదో గొప్పోళ్ళని డబ్బులిచ్చాను కదా, ఎందుకు ఇచ్చానా అని బాధపడుతూ వెయిట్ చేస్తున్నాను. అదేంటమ్మాయి, నువ్విచ్చిన డబ్బులతో మా అమ్మ ఏదో కోటలు కట్టినట్టు మాట్లాడుతున్నావు? మేమేమైనా దేహి అంటే ఇచ్చావా? నీకు అవసరమే ఇచ్చావు. ఇచ్చాను, మరి మీరేం చేస్తున్నారు? సాధన, పొగరుకి ప్రతిరూపాన్ని నేను. నా ముందే ఇంకొకరు పొగరుగా మాట్లాడుతుంటే నేను అస్సలు తట్టుకోలేను. నేను నా పొగరు చూపించాననుకో, అస్సలు తట్టుకోలేవు. విషయానికి రా. ఓ, తమరికి ఇది కూడా తెలీదా? డాన్స్ అకాడమీ పెట్టించడానికి మీ ఆయన్ని భూమి ఒప్పించింది. తెలుసు. తెలుసా? తెలిసే ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారా? ఓ, అవునులే. ఆవిడ డాన్స్ అకాడమీ పెడితే మీకు పోయేదేముంది? ఆవిడ ఫ్రీగా డాన్స్ నేర్పిస్తూ ఉంటే ఇక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న నేను రెంట్లు కట్టుకోలేక అడుక్కు తినాలి. అడుక్కుంటే ఇక్కడ హ్యాబిట్స్ లో కలెక్షన్ ఎక్కువ ఉంటుందా, అక్కడ జగదాంబ సెంటర్ లో కలెక్షన్ ఎక్కువ ఉంటుందా? నా సిచ్యువేషన్ మీకు కామెడీగా కనిపిస్తుందా అండి? లేదు, సీరియస్ గానే కనబడుతుంది. పిన్ని కూడా కరెక్ట్ గానే అంది కదా సాధన. ఆ భూమి ఉన్నాస్తినంతా డాన్స్ కే కరిగించేస్తే మేమన్నా దర్జాగా బ్రతుకుతామా? అడుక్కు తిని బ్రతకాలి. అది పాయింట్. అర్థమైందా? చూడు సాధన, నిజంగా భూమి డాన్స్ అకాడమీ పెడితే నీకొచ్చే నష్టం చాలా తక్కువ. ఇప్పటికే ఆ సంపాదించిందంతా చాలు అనుకుని ఆ డబ్బునంతా బ్యాంకులో వేసుకున్నావనుకో, వచ్చే వడ్డీతో హాయిగా బతికేయచ్చు. కానీ నా పరిస్థితి అలా కాదు. నేల మీద పడిపోతాను. నీకంటే ఎక్కువ నష్టం నాకే.